Hello guys, today we'll talk about something very important. Every developer should must know this tool. So this is like Git and GitHub. చాలా మంది ఈ రెండు వర్డ్స్ వినే ఉంటారు అండ్ చాలా మంది ఈ రెండు వర్డ్స్కి రెండు టూల్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెండు సేమే కదా గిట్ అండ్ గిట్హబ్, బట్ కాదండి, దీంట్లో డిఫరెన్స్ ఉంది. గిట్హబ్ అనేది మనము మన ప్రాజెక్ట్ రెపోని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము అండ్ గిట్ అనేది మనం రాస్తున్న కోడ్ని ట్రాక్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ గురించి చెప్పాలని అంటే, ఏదైతే మనం కోడ్ రాసామో దాన్ని డే టు డే మానిటర్ చేయడానికి ట్రాక్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. అండ్ గిట్హబ్ వచ్చేసి మన రాసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేయడానికి, అంటే ఎక్కడైతే ఆన్లైన్లో మనం స్టోర్ చేయడానికి ఒక టూల్ని చూస్ చేసుకున్నామో అదే గిట్హబ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. అని గిట్ అనేది మనం ట్రాక్ చేయడానికి, మనం చేంజెస్ ఏవైతే చేస్తున్నామో డే టు డే వాటిని ట్రాక్ చేయడానికి మనం యూజ్ చేస్తాం.